హలో అండి, వెల్కమ్ టు సంతోష్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో నోరూరించే గోంగూర చికెన్ పచ్చడిని ఇంట్లోనే ఎలా ఈజీగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా అరకిలో వరకు బోన్లెస్ చికెన్ని తీసుకొని ఉప్పు నీటిలో శుభ్రం చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు ధనియాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 4 లవంగాలు కూడా వేసుకొని ఇవి దోరగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక 1 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకొని ఇవన్నీ ఈవెన్గా వేగిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తరువాత అదే ప్యాన్లో మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకొని 1 టీ స్పూన్ వరకు ఉప్పు, 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని చికెన్ నుంచి వాటర్ బయటికి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా 5 to 7 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఈ చికెన్ నుంచి వాటర్ మొత్తం బయటికి వస్తాయి. తర్వాత మరలా ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు చికెన్ని కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకోవడం వల్ల వాటర్ ఏమీ లేకుండా చికెన్ పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇలా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఈ చికెన్ని తడేమీ లేని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 5-6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని అందులో మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసి గోంగూర మొత్తం దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా గోంగూర మొత్తం దగ్గర పడ్డ తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తరువాత వేరొక ప్యాన్లో 5-6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని అందులో మనం ముందుగా ఉడికించుకున్న చికెన్ను వేసి చికెన్ బ్రౌన్ కలర్లోకి మరియు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ చికెన్ని వేయించుకునేటప్పుడు లో ఫ్లేమ్లో ఉంచి చికెన్ ముక్కలన్నీ గట్టిగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న చికెన్ మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మరలా అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అది పూర్తిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని కూడా వేసుకొని గోంగూర పేస్ట్ మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండూ బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇలా ఇవి రెండూ మిక్స్ అయిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, 3 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. ఇక్కడ నేను కారం ఎక్కువగానే వేస్తున్నానండి, మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని కూడా వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇవన్నీ కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని చికెన్ ముక్కలకు కారం బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. మామూలుగా మనం పెట్టుకునే చికెన్ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది కదా, కానీ ఇందులో మనం గోంగూర కూడా వేసాం కాబట్టి ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇలా కారం మొత్తం చికెన్ ముక్కలకు బాగా పట్టిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా కూడా వేసుకోండి. ఇది పూర్తిగా ఆప్షనల్, మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత 2 పెద్ద సైజు నిమ్మకాయలను రసం తీసుకొని వేసుకోవాలి. ఇలా నిమ్మరసం వేసుకోవడం వల్ల గ్రేవీ అనేది థిక్గా వస్తుంది. మనం అన్నంలో కలుపుకొని తినడానికి వీలుగా ఉంటుంది. అంతే అండి, చాలా ఈజీ కదా. సో మీరు కూడా ఈ టేస్టీ గోంగూర చికెన్ పచ్చడిని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి ఎన్నో రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.